years of excellence. Sun International Institute of Tourism and Management. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటారు నాన్నగారు కానీ అమ్మ కానీ? మా ఫాదర్ డాక్టర్ అండి. సో 30 years కరీంనగర్లో ప్రాక్టీస్ చేశారు, ఈఎన్టీ సర్జన్. సో దాని తర్వాత 2011లో వీ మూవ్ టు హైదరాబాద్. సో ఇక్కడ ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే. ఆ తర్వాత ఇక వీళ్ళందరూ అంటే ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. మొత్తం మంది డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్స్. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. మా డాడీ వాళ్ళ డాడీ లాయర్. సో అందరూ ఎక్కువ మంది ఎడ్యుకేషన్ సైడ్ ఇటు సైడే ఉన్నారు. సో నేను ఒక్కనే దీన్ని బ్రేక్ చేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. కాదు, ఇండస్ట్రీలో ఎవరు లేకుండా మీకు ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే మన ఇండియాలో 3 నడుస్తాయి, మీకు తెలుసు కదా. పాలిటిక్స్, క్రికెట్, మూవీస్, ఈ 3 ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది. కాకపోతే ఎవరు డేరింగ్ స్టెప్ వేసి ముందరికి రారు. ఎందుకులే సినిమా వాళ్ళతో, ఎందుకులే సినిమా ఇండస్ట్రీకి, ఎందుకులే మనకు తెలియని ఫీల్డ్, ఈ క్రికెట్ ఎందుకు, ఇది అంత ఎందుకు, అయితే బిజినెస్ అనే వేసుకోవాలి, లేకపోతే జాబ్ అనే వేసుకోవాలి. ఇవి 2 ఉంటాయి. ఎవరు డేరింగ్ స్టెప్ వేసి ముందరికి వచ్చి నేను యాక్టర్ అవుతా, డైరెక్టర్ అవుతా అని రాలు. సో అట్లా అందుకే మా ఫ్యామిలీ అంతా ఇది ఉన్నా కానీ నేను కొంచెం డిఫరెంట్ ఇటు సైడ్ వచ్చేసిన అనమాట. ఓకే. అండ్ మీ తాతగారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అని విన్నాను, ఇది ఎంతవరకు నిజం? అంటే మా తాతగారు అంటే డైరెక్ట్ మా తాతగారు కాదు. ఓకే. మా పెద్దనాన్న ఉంటారు కదా, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్, పివి గారి డాటర్ని చేసుకోరు. అంటే బేసిక్గా మా పెద్దమ్మ ఇస్ పివి నరసింహారావుస్ డాటర్ అనమాట. పివి నరసింహారావు గారు డాక్టర్. ఓకే. ఓకే. తనకైతే మనవడే. మనవడే, కాకపోతే కొంచెం డైరెక్ట్ కాదు. ఓకే. మాజీ ప్రధాని గారి మనవడు ఇప్పుడు మా ముందు ఉన్నాడు. అయ్యో సార్. ఓకే. అంత గొప్ప మనిషి ఆయన, మీ అందరికీ తెలుసు. ఆయన సాధించిన విజయాలల్లో అసలు కొంచెం అంటే కాలి గోటంతా సాధించిన చాలండి నా లైఫ్కి. అంటే మీ గురించి ఈ పేపర్స్లో కానీ ఇవన్నీ మేము చూసినప్పుడు ఈ బషీర్బాగ్ కుర్రోడు మన ఇండస్ట్రీలో అడుగు పెట్టిండు అని చెప్పేసి ఇట్లాంటి హెడ్డింగ్స్ అనేది వచ్చింది. ఏది బషీర్బాగ్కి నీకు స్టోరీ? అంటే ఫస్ట్ నుంచి అక్కడేనా? నేను కరీంనగర్ అండి మాది, కాకపోతే మూవ్ అయింది అంటే మా తాత, మా డాడీ వాళ్ళ డాడీ బషీర్బాగ్ అప్పటి నుంచి ఉన్నారనమాట. సో నేను ఉండేది బషీర్బాగ్ అనే ఏరియాలో, హైదరాబాద్లో బషీర్బాగ్ అనే ఏరియాలో. సో బషీర్బాగ్ బాయ్ అని చెప్పేసి అట్లా దాని ఆర్టికల్ వేసింది అంతే. ఓకే. చూడ్డానికి బాగా మంచిగా ఉన్నావు, హైట్, వెయిట్. కానీ మోడలింగ్ ఏమైనా చేసినావా? అసలు ఏది మోడలింగ్ చేయలే. అంటే మోడలింగ్ అంటే కోర్స్ తీసుకొని సీరియస్గా మోడలింగ్ లైక్ దిగాలని ఎప్పుడు చేయలే. యాక్టింగ్ సైడే, కాకపోతే కొన్ని ఇట్లా ఫోటోషూట్లు అవి ఇవి చేసిన వాటికి కొన్ని బ్రాండ్స్కి అంతే. ర్యాంప్ వాక్ చేయలే. ర్యాంప్ వాక్ అట్లా ఏం చేయలేదు. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఎందుకు? అవునా? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఇంతకు ఎక్కడ మొదలైంది లవ్? అంటే తను కామన్ ఫ్రెండ్స్ త్రూ తెలుసు నాకు అమ్మాయి. సో ఇట్లనే మనలాగానే అనిపించింది మంచిగా. అంటే కెరియర్కి అంటే అప్పుడప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చూసి అరే ఏంది ఇంత కష్టపడి తీసినా ఏం తెలియట్లేదు పబ్లిక్ అని చెప్పి హోప్స్ వదులుకోబోద్ది అవుతుంది. సర్లే ఇంకా వేరే ఏదైనా పని చూసుకుందాం అని హోప్స్ కానీ నేను లో ఫీల్ అయినా కానీ ఆ అమ్మాయి నాకు ఎంకరేజ్ చేసి లేదు నువ్వు యు ఆర్ వర్త్ ఇట్, నువ్వు ఇదే చెయ్యాలి, యు ఆర్ డిజర్వింగ్ పర్సన్ అని చెప్పి నన్ను పుష్ చేస్తుంటుంది అనమాట. ఎస్, వెరీ సపోర్టివ్. ఏం చేస్తుంటారు? కార్పొరేట్ జాబే చేసింది మొన్నటి వరకు. కార్పొరేట్ జాబ్. ఓకే. అండ్ ఇంట్లో అందరు కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అలా ఉన్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ సైడ్లో మీరు ఎంతవరకు చేశారు? నేను ఎంబీఏ చేసిన అండి. ఐ డిడ్ మై ఎంబీఏ ఫినాన్స్. ఏంటి మూవీస్ చేస్తూ ఎంబీఏ చేశారా? గ్రాడ్యుయేషన్ తర్వాత దీనికి వచ్చిన, డిస్టెన్స్లో మూవీస్ చేస్తూ ఎంబీఏ చేసిన. ఓకే. సూపర్ బ్రో. అసలు అటు అది వదలకుండా ఇది వదలకుండా 2 మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అంటే మా ఫ్యామిలీ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయాలి కదండి. అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండి నేను ఒక్కనే గ్రాడ్యుయేట్ని మూవీలో చేస్తున్నా అంటే అట్లా ఉండదు కదా. సో అందుకే దానికోసం అని చెప్పేసి చేసిన. ఓకే. అండ్ ఇలా మూవీస్లో మీరు కష్టపడుతూ మరి ముందుకెళ్తున్న టైంలలో సో ఇన్ని సంవత్సరాలైనా కానీ ఒక కష్టపడుతున్నామంటే పేరెంట్స్కి ఒకటి అనిపిస్తుంది, అరే భయ్ అరే బాబు ఇంత కష్టపడుతున్నావు కదా సర్లే వదిలేసి వేరే చూసుకో అన్న సందర్భం ఏదైనా ఉందా? ఉంటుందండి. వేరే చూసుకున్న సందర్భాలు చాలా వస్తాయి. కాకపోతే అంటే నేను బేసిక్గా నాకు ఒక మంచి థింగ్ ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ అంటే నేను కొట్టించుకునే కార్ పెట్రోలు, నేను బయట తిరిగేది అన్నీ చేసేది ఇంట్లో ₹1 కూడా అడగా. నేను సినిమాలలో పని చేసిన వచ్చే పైసలతోనే నేను బతుకుతాను అనమాట. సో అందుకే వాళ్ళు ఇస్తారు, కాకపోతే నేను వద్దు అంట. నాకు వద్దు, మీ పైసలు వద్దు, ఏమొద్దు, నేను సెల్ఫ్గా ఉంటా, నా సెల్ఫ్ సఫిషియెంట్, నేను నా పైసలతోనే బతుకుతా అని చెప్పేసి అందుకే వాళ్ళు నన్ను ఇంకా ఓకే మా మీద డిపెండ్ అవుతున్నావు వేరే జాబ్ చూసుకొని అంటలేదు నన్ను. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ ఐ ఆస్క్ దెమ్. ఓకే.
అలా అడుగుతుంటే మాత్రం సరే ఇటు అంతే వచ్చేసి కదండి, ఇప్పుడు అన్ని ఖర్చులు పెట్టుకొని అటు ఇటు తిరిగి పేరెంట్స్ ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమంటారు, అరే మా మీద ఎందుకు పడుతున్నారా పోయి పోయి ఏదైనా పని చూసుకో అని అంటారు. ఓకే. అంతే కదా. అంటే మజిలీ మూవీ టైంలో ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? ఇప్పుడు అంత రెమ్యునరేషన్ గోల్ ఎందుకండి, జస్ట్ నార్మల్గా ఎంత మీ శాలరీ ఎంత? నా శాలరీ ఎందుకు లేవు బ్రో, నువ్వు చెప్తున్నావు చెప్పు. ఎందుకు రెమ్యునరేషన్ గోల్ ఎందుకు, జస్ట్ నార్మల్గా గుర్తులేదండి, అది చాలా రోజులు అవుతుంది అది కూడా. మూవీస్లో వచ్చే రెమ్యునరేషన్ ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. ఫస్ట్ది ఇప్పుడు స్టార్టింగ్ డేస్ కదండి, ఇంతే 5,000 per day తీసుకుని. ఇట్స్ నైస్, నైస్ బ్రో. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ దాంతోపాటు మీరు ఇలా మూవీస్ వైజ్ కూడా కష్టపడుతూ మరి ముందుకు వెళ్ళడం అనేది కూడా సూపర్గా అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ నెక్స్ట్ వస్తున్న వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పేసి మీరు అన్నారు. ఏంటి ఆ స్కామ్ ఏంటి అండ్ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే నేను వాట్ ఈస్ ద పాయింట్ అన్నది ఇప్పుడు రివీల్ చేయండి. ఓకే. వెబ్ సిరీస్ పాయింట్ ఏంది అన్నది ఇప్పుడు రివీల్ చేయాలి, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్, అంటే మేము ఇక్కడ బయట ఇంకెక్కడ చెప్పుకోలేదు కాబట్టి. కాకపోతే 2015-16 ఆ టైంలో మన ఇంట్లో అంటే మొత్తం మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసిండు అది. ఎవ్రీవన్ ఫేస్డ్. అంతటి స్కామ్ మన జనరేషన్కి ఎక్కడ ఉంది భయ్యా అసలు? గెస్ చేసుకోండి మీరే, గెస్ కొట్టండి. అసలు రావట్లే. సో ప్రతి ఒక్కరు దాని బాధితులు. ఓకే. అట్లాంటి సబ్జెక్ట్ పైన మేము వెబ్ సిరీస్ తీసినాం. నెక్స్ట్ అది వస్తుంది, ఒక కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది, చూడండి. అయితే దీనికి కొంచెం పదును పెట్టాలి బ్రెయిన్కి. అరే 15-16 టైంలో ఏంద్రా భయ్ అంటే గుర్తు రావట్లేదు అసలు. ఓకే. అంటే మొత్తానికి అయితే ఒక మంచి పాయింట్తో అయితే రాబోతున్నారు. ఎస్. అండ్ ఏంటి ఒక తెలుగులోనే తీస్తున్నారా లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఆల్సో? అంటే తీయడం మాత్రం తెలుగులో తీస్తున్నాం. ఇంకా అది రిలీజ్ ఆ టైంలో చూసుకొని ఇంకా పాన్ ఇండియానా లేకపోతే ఓన్లీ తెలుగులో చూసుకోవాలి ఇంకా ఆ టైంలో. ఓకే, నైస్ బ్రో. తనకైతే ఎన్ని చేశారు అంతా బాగుంది. కాకపోతే కొన్ని పెద్ద మూవీస్ చేసిన సందర్భాల్లో కూడా పెద్దవాళ్ళని కలిసిన సందర్భం అనేది కూడా ఉంది. కాకపోతే మీరు కూడా బాలకృష్ణ గారిని మీట్ అయిన సందర్భం అనేది కూడా ఒకటి స్పెషల్గా ఉన్నది. అవును. ఏంటది ఆ మూమెంట్ ఎలా అనిపించింది? అంటే బాలయ్య గారిని నా బిఫోర్ మూవీ పైలం పిల్లగానే సినిమాకి ట్రైలర్ లాంచ్ కోసం వెళ్ళి కలిసినాం. ఓకే. రామానాయుడు స్టూడియోస్లో తను యాడ్ షూట్ చేస్తుండే. సో వెళ్ళి కలిసాం అనమాట. అంటే బయట చెప్తారు కదా బాలయ్య గారు ఇంత గంభీరమైన మనిషి అది ఇది అని చెప్తారు, చెప్పుడేం చూస్తాం మనం కొన్ని. బట్ మాదొక చిన్న సినిమా, న్యూ డైరెక్టర్, న్యూ హీరో, చిన్న అంటే బుడ్డి బడ్జెట్ ఉన్న సినిమా మాది. సో అట్లాంటి మా సినిమాకి ఆయన మ్యాక్సిమం చేసిండండి పాపం. వచ్చి కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని అసలు ఏం మీరు టెన్షన్ ఏం పడకండి, భయపడకండి, చలో దీన్ని ప్రమోట్ చేద్దామని చెప్పి చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అంటే మమ్మల్ని ఇది చేసిండు. అంటే మీరేం టెన్షన్ పడకని చెప్పి కంఫర్టబుల్ ఫీల్ అయ్యేటట్టు చేసి అదంతా చేసి చాలా మంచిగా మాట్లాడి, ఆయనకు అవసరం లేదు అసలు. మేమేం ఎక్స్పెక్ట్ చేసినాం తెలుసా, జస్ట్ ఒక 2 minutes 3 minutes బయట ఇస్తారేమో అంతేనా అనుకున్నాం. కాకపోతే ఒక ½ an hour దాకా మాట్లాడాడు మూవీ గురించి. సో మనం బయట చూస్తాం కదా బాలయ్య గారు ఇట్లా అది ఇది స్ట్రిక్ట్ అని, అట్లా ఏం లేదు, చాలా మంచి వ్యక్తి. ఓకే. అంటే నాగ చైతన్య గారితో ఎలా ఉంది ఆ టైంలో? నాగ చైతన్య గారు కూడా అంతే అండి, సైలెంట్ బాయ్. వస్తారు, పని చేసుకుంటారు, నీట్గా వెళ్ళిపోతారు. అంటే వెరీ సైలెంట్, ప్రైవేట్గానే ఉంటారు ఆయన కూడా. ఓకే. తకు ఉస్తాద్ భగత్ సింగ్ విశేషాలు ఏంటి? అది నేను కూడా వెయిట్ చేస్తున్నాను అండి రిలీజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి. యాక్ట్ చేశారంట? లేదండి, చేయలే, బట్ ఐ వుడ్ లవ్ టు. ఉందా ఏంటి అందులో, మీరు రూపాయారా ఏంటి? లేదు, చేయలేదు. నా అవకాశాలు ఉందా ఏంటి? లేదు, చేయలేదండి. అంటే హరిశంకర్ గారితో మా టీజర్ లాంచ్ అట్లాంటివి చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే హరిశంకర్ గారు నా గురించి ఒక 2-3 వాక్యాలు కొంచెం అద్భుతంగా మాట్లాడారు. సో అది చూసి అందరు నేను ఉస్తాద్ భగత్ సింగ్లో చేసినాను అనుకుంటారు, కానీ చేయలేదా? ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ అనేది కూడా కొంచెం బయట నడుస్తుంది, అందుకోసం చేయలేదు. ఓకే. అండ్ ఫైనలీ ఒక 5 years తర్వాత మరి సాయి తేజ్ అంటే ఎలా ఉండాలనుకోవచ్చు? 5 years తర్వాత సాయి తేజ్ అంటే డెఫినెట్లీ నా గుడ్ పొజిషన్, అదైతే చెప్తా. ఓకే. కాకపోతే నేను చెప్తున్నా కదా, నేను ఎక్కువ డెస్టినీని బిలీవ్ చేస్తా. అంటే చేసే ప్రతి పని నువ్వు చెయ్యి, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు, దేవుడు చూసుకుంటాడు. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. ఎంత భయ్యా నీ ఏజ్ అసలు? 1996, 29 years. ఓకే. 1996 బాండ్. అంటే మెచ్యూర్డ్ అంటే అది ఇంకా అంటే మా పేరెంట్స్ నాకు ఏదైతే నేర్పించిందో అదే మాట్లాడుతున్నాను నేను, అంతే. పేరెంట్స్ కానీ యాన్సిస్టర్స్ కానీ అంతే. నైస్. నువ్వు చేసే ప్రతి పని 100% ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ఇక నువ్వు ఎంతైతే మంచి పని చేస్తే అంత నీకు భగవంతుడు రిజల్ట్స్ ఇస్తాడు. సో నేను ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తా, రిజల్ట్స్ పక్కన పెట్టేద్దాం, అది మనకు దేవుడు ఇస్తాడు. ఓకే,
నైస్ బ్రో. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే వస్తున్నాయో సో సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు అనుకుంటున్నారు చూసినారా, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఎంత ఫేమ్ వచ్చిందో అది రావాలి అని చెప్పేసి మీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంత రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో.